హలో ఆల్, దిస్ ఈజ్ సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సురేఖ సమయ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈరోజు ఫ్రూట్ పిక్కింగ్కి వెళ్తున్నాం. సో వచ్చేసాం ఫామ్ దగ్గరికి. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు ఫ్రూట్ పిక్కింగ్కి వెళ్ళలేదు. సో ఎలా ఉంటుందో ఏంటి మీకు కూడా చూపించిద్దాం అనుకుంటున్నాను. వెళ్దాం పదండి. సో ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనము ఏం తీసుకోవాలని చెప్తే మనకు కవర్స్ ఇస్తారు. మనం ఒక కార్ట్ తీసుకొని ఫామ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇవే యాపిల్ ఫామ్ ఫస్ట్ ఎంట్రీలోనే ఉంది. సో ఇవి పచ్చిగా ఉన్నాయి, ఇంకా యాపిల్స్ రా యాపిల్స్. సో ఇక్కడైతే నో పికింగ్ బోర్డ్ పెట్టారు, వీటిని ఇప్పుడే కట్ చేయకూడదు అనేసి. సో లోపలికి అయితే ఎంటర్ అవుదాం. చూసారా యాపిల్స్ కనిపిస్తున్నాయా? మొత్తం ఇదంతా యాపిల్ ఫామే. సో ఇక్కడ పీచెస్ ఉన్నాయి, ఏషియన్ పియర్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి. సో అన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ టైం ఒక యాపిల్ని చెట్టు నుండి తీసుకొని డైరెక్ట్గా తినటం. సో ఆ హ్యాపీనెస్ నా ఫేస్లో కనిపిస్తుంది. సో చూసారా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. ఇప్పుడు మామిడి తోటలు అలా చూడటమే, కానీ ఇది ఫస్ట్ టైం యాపిల్ తోట చూడటం. సో అన్నీ పండిపోయి ఇలా కింద కూడా రాలిపోయి ఉన్నాయి చాలా యాపిల్స్. యాపిల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉన్నాయండి, చాలా జ్యూసీ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే. సో ఇక్కడైతే ఒక ఫోటోషూట్కి స్పాట్ దొరికినట్టు అనిపించింది. అలా దొరికినప్పుడు ఇంకా అసలు ఆలస్యం చేయను కదా. సో ఫొటోస్కి అయితే రెడీ అయిపోయాను నేను ఇక్కడ. సో ఫోటోషూట్ అవ్వగానే అగైన్ బ్యాక్ టు ఫామ్. సో ఇప్పుడైతే ఏషియన్ పియర్స్ని పిక్ చేయడానికి వెళ్తున్నాను. ఫామ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ యాక్చువల్గా స్ట్రాబెర్రీస్, పీచెస్, యాపిల్స్, ఏషియన్ పియర్స్, వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మేము వచ్చిన టైంకి అయితే ప్రజెంట్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ సీజన్ అయిపోయిందన్నారు. సో యాపిల్స్, పీచెస్, పియర్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇదంతా ఏషియన్ పియర్స్. సో ఏషియన్ పియర్స్ అంటే మన బెర్రీ కాయలండి, బెర్రీ పండ్లు తెలుసు కదా. అసలు నాకు యాపిల్ కంటే ఏషియన్ పియర్స్ చాలా చాలా టేస్ట్ అనిపించాయి. అసలు ఇలా బైట్ చేయగానే మొత్తం వాటర్ వచ్చేసింది. చాలా అంటే చాలా జ్యూసీ ఉన్నాయి ఫ్రూట్స్. నేను యాపిల్స్ కంటే పియర్స్, ఏషియన్ పియర్సే ఎక్కువ తీసుకున్నాను. సో ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, మనము ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. తీసుకెళ్ళే వాటికి మాత్రం బిల్ పే చేయాల్సి ఉంటుంది. సో తినడానికి ఎన్నైనా అలో ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాను, చాలా జ్యూసీ ఉన్నాయి ఫ్రూట్స్ అనేసి. సో పియర్స్ చాలానే బై చేశాను నేను ఇక్కడ. నేనైతే ఫ్రూట్స్ చాలా తిన్నాను, యాపిల్ కానీ ఏషియన్ పియర్స్ కానీ. చాలా టేస్టీ ఉన్నాయి అసలు. ఇంకా చాలు ఎగటేసింది తినలేను అనేంతవరకు తిన్నాను. కానీ ఎన్ని తిన్నా మహా అంటే ఒక 3 to 4 అవి టూ తిన్నాను. అప్పటికే చాలా స్వీట్ అనిపించింది.
సో పీచెస్ ఇవి. పీచెస్ అంతా అనిపించలేదు నాకు టేస్టీగా. మన ఏషియన్ పియర్సే చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే వెజిటబుల్ ఫామ్కి వచ్చేసాము. ప్రెసెంట్ పంప్కిన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసారా పంప్కిన్స్. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది గ్రేప్ ఫామ్. సో గ్రేప్స్ ఇలా కవర్ పెట్టి కట్టేసి ఉన్నారు, రాలిపోకుండా అనుకుంటా. సో మనకు నచ్చిన ప్యాక్ ఓపెన్ చేసి మనం వాటిని తీసుకోవచ్చు, ఇంటికి తీసుకెళ్ళచ్చు, అక్కడే తినొచ్చు. సో గ్రేప్స్ కూడా బాగా టేస్టీగా ఉన్నాయండి. సో పర్చేస్ అంతా అయిపోయింది, రిటర్న్ అయితే బయలుదేరాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.